జేఈ మెయిన్ 2026 రాస్తున్న వాళ్ళందరికీ ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఏ అంటే మన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ సిటీకి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడే రిలీజ్ చేసింది. సో దాని గురించే ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడకపోయే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేసిన ఈ నోటీస్ నుండే తీసుకున్నది. ఇది January 8, 2026న వచ్చింది. మరి ఇందులో ఏముందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. అసలు ఈ నోటీసు ఉద్దేశమేంటి అంటే చాలా సింపుల్. మీ ఎగ్జామ్ సెంటర్ ఈ సిటీలో పడింది అని అభ్యర్థులకు ముందుగానే తెలియజేయడం. దీనివల్ల వాళ్ళకి ట్రావెల్ ప్లాన్స్ చేసుకోవడానికి ఇంకా వేరే ఏర్పాట్లు చూసుకోవడానికి కావాల్సినంత టైం దొరుకుతుంది కదా. ఇక్కడొక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ అప్డేట్ అనేది కేవలం జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 రాస్తున్న అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది. సరే, మరి నెక్స్ట్ ఆ కీలకమైన ఎగ్జామ్ డేట్స్, టైమింగ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇక్కడ టేబుల్లో డేట్స్ చూడండి. పేపర్ 1 అంటే బీ లేదా బీటెక్ రాసేవాళ్లకి ఎగ్జామ్స్ January 21, 22, 23, 24, ఆ తర్వాత 28వ తేదీన జరుగుతాయి. రోజూ 2 షిఫ్టులుంటాయి. మార్నింగ్ 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు. ఇకపోతే పేపర్ 2A అంటే బీఆర్క్, ఇంకా పేపర్ 2B అంటే బీ ప్లానింగ్. ఈ 2 రాసేవాళ్లకి January 29న ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు. రైట్, మరి ఎగ్జామ్ సిటీ ఎక్కడ పడిందో ఎలా తెలుసుకోవాలి? ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. కేవలం 3 స్టెప్స్. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో సైన్ ఇన్ అవ్వాలి. అంతే, అక్కడ మీకు ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకోవడమే. అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉంది. https://jemain.nta.nic.in. వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా టైప్ చేశారా లేదా అనేది 1కి 2 సార్లు చూసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రోజున ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదంటే ఈ యొక్క విషయం మీద క్లారిటీ తెచ్చుకోండి. అఫీషియల్ నోటీస్లోనే ఈ విషయాన్ని వాళ్ళు చాలా క్లియర్గా క్యాపిటల్ లెటర్స్లో రాశారు. అదేంటంటే, దయచేసి గమనించండి, ఇది అడ్మిట్ కార్డు కాదు. సో మళ్ళీ చెప్తున్నా, ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అడ్మిట్ కార్డ్ అస్సలు కాదు. మరి రెండింటికి తేడా ఏంటంటారా? ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది కేవలం మీ ట్రావెల్ ప్లానింగ్ కోసం, లాజిస్టిక్స్ చూసుకోవడానికి మాత్రమే. కానీ అడ్మిట్ కార్డ్ అలా కాదు. అది ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవడానికి కావలసిన అసలైన టికెట్. ఆ అడ్మిట్ కార్డ్ని త్వరలోనే మళ్ళీ వేరేగా రిలీజ్ చేస్తారు. సరే, ఒకవేళ ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలో చూద్దాం. ఏదైనా సహాయం కావాలంటే నేరుగా ఎన్టీఏ వాళ్ళనే కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ల హెల్ప్లైన్ నంబర్ 01140759000 లేదా jeemain@nta.ac.in అనే ఈమెయిల్కు మీ సమస్య ఏంటో రాసి పంపొచ్చు. ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం, ముఖ్యంగా అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం తెలుసుకోవడం కోసం ఈ 2 వెబ్సైట్లను రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అవేంటంటే www.nta.ac.in ఇంకా https://jemain.nta.nic.in. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ ఏ సిటీలో రాయబోతున్నారో తెలిసిపోయింది కదా. మరి ఈ చివరి వారాల్లో ప్రిపరేషన్ను ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు?